అపిడ్స్, తర్వాత వానపాములు, ఇవి రెండే కొబ్బరి చెట్లకి పరమ శత్రువులు. సార్ అదంతా చెట్లకే కదా? లేదు, కొన్ని సందర్భాల్లో కొబ్బరి చెట్లకి విరోధులుగా ఉంటాయి. అలాగా? అవును. నువ్వు బయలుదేరు, బయలుదేరు అన్నాను. చెప్పు. మీరు ఒక మొబైల్ తీసుకుంటే నాకు ఎప్పుడు కావాలో ఫోన్ చేయొచ్చు కదా. మొబైల్ ఆరోగ్యానికి హానికరం శాలిని. నేనేంటి మొబైల్ ని తినడానికి అడిగాను, ఫోన్ చేయడానికే కదా. ఇలా చూడు శాలిని, ఈ మొబైల్ యూజ్ చేయడం నా ఉద్దేశాలకు వ్యతిరేకం. నేను కావాలంటే డీటెయిల్డ్ గా లెటర్ రాసి పంపనా? మీరు నిదానంగా లెటర్ రాయండి. నేను మన గురించి మా ఇంట్లో చెప్పేశాను. అలాగా? మీ అమ్మ చాలా సంతోషపడుంటుందే. సంతోషపడిందిలే, కొట్టలేదు అంతే. ఎందుకలాగా? ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ప్రకృతితో మాత్రమే ఉంటూ ప్రకృతి భోజనం తింటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికితే. ఊరు వాళ్ళందరూ అదే చెప్తున్నారు, మీకు కాస్త మెంటల్ అని. మెంటలా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, కానీ నాకు ఈ మెంటలే ఇష్టం. మరి ఇంకేంటి సమస్య? సమస్య ఏంటా? మన గురించి తెలిసిన తర్వాత అమ్మ తిడుతూనే ఉంది. ఇప్పుడు అమ్మ చెప్తుంది ఏం తెలుసా? మా మావయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చూడ్డానికి వస్తున్నారంట. సరే, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళి. నన్ను చూడ్డానికి ఎవరూ రాకూడదు. నన్ను చూడ్డానికి వచ్చే వ్యక్తి మీరు కావాలి. అమ్మా, నేను అర్జెంటుగా ఒక పెళ్లి చేసుకోవాలి. దేవుడా, అయ్యో నా పసుపు. రే, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ జీవితమే నాశనం అవుతుంది. అనవసరంగా ఎందుకురా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు? అందరమ్మలు కొడుకులకు పెళ్లి చేసి మనవాళ్ళు మనవరాలను చూడాలనుకుంటారు. నువ్వెందుకమ్మా విచిత్రంగా ఉన్నావు? నిన్ను పెళ్లి చేసుకుంటే మనమే వాళ్ళకి వరకట్నం ఇవ్వాలి. వరకట్నం మనం ఇవ్వాలా? ఏంది పొద్దున్నే మొదలెట్టారా? సజ్జయ్, వాడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు. చేసుకొని మంచిదే కదా. ఎవర్రా అమ్మాయి? శాలిని. ఎలా ఉంటుంది? నేను ఇంకా డైరెక్ట్ గా చూడలేదు. చాలా బాగుంది. నాలాగే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే అమ్మాయిన మా శాలిని. అది ఎవరు చూశారు? తన మాటల్ని బట్టి అలాగే అనిపించింది. సోమా, ఈ ప్రేమ అనేది ఉంది చూడు, షేర్ ఆటోలో వెళ్తున్నట్టు యాడైనా దిగిపోవచ్చు. కానీ పెళ్ళలా కాదు, ఏరోప్లేన్ లో వెళ్తున్నట్టు. దిగాలనుకున్నా దిగలేము, సావాటలా ఉంటుంది. ఏంది, అర్థమైందా? పాపం ఆ పిల్ల, నేను తప్పించుకున్నాను. విన్నావుగా?